హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచుకునే గోంగూర పచ్చడిని ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం నేను గోంగూరను తీసుకొని వాటర్తో వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద కొంచెం సేపు ఆరబెట్టుకొని దాన్ని ఒక పాత్రలోకి తీసుకున్నాను. దీనిలో ఒక గ్లాసు మంచినీళ్ళు పోసుకున్నాను. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడకబెట్టుకున్నాను. గోంగూర ఉడికిన తర్వాత అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను. నెక్స్ట్ గోంగూర పచ్చడికి కావలసిన ఎండుమిరకాయలను ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. దీనిలో కొంచెం ధనియాలను కూడా వేసుకోండి. ధనియాల వల్ల మన పచ్చడి రుచి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఆయిల్లో వేపుకున్న ధనియాలు ఎండుమిరకాయలను రోట్లో వేసుకొని బాగా తిప్పుకున్నాము. మీరు మిక్సీ అయినా వేసుకోండి. నెక్స్ట్ చింతపండును వేసుకొని చింతపండు మెదిగే వరకు తిప్పుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకోండి. ఇది కూడా మెదిగిన తర్వాత ఇప్పుడు మన ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న గోంగూరను వేసుకొని బాగా రుబ్బుకోండి. మిక్సీ అయితే మిక్సీ వేసుకోండి. నెక్స్ట్ 10 చిన్నులపాయ రెబ్బలను వేసుకోండి. చిన్నులపాయ రెబ్బలు మెదిగిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోండి. జీలకర్ర, ధనియాలు, చిన్నులపాయలు ఇవి వేసుకోవటం వల్ల మన పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు మన గోంగూర పచ్చడి రెడీ. చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ గోంగూర పచ్చడిని తాలింపు వేసుకుందాం. తాలింపులో కొంచెం పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే పచ్చడి ఇంకా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. గోంగూర పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే గోంగూరని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. కొంచెం కొంచెంగా తాలింపు వేసుకోండి. మొత్తం తాలింపు వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకండి. పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని తాలింపు వేసుకోండి. అప్పుడు మన పచ్చడి రుచి బాగుంటుంది.